హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ పర్ఫెక్ట్ టెక్ ఇన్ తెలుగు. సో మనం ఇవాళ స్ట్రింగ్లో ఒక మెథడ్ నేర్చుకోబోతున్నాం. అది ఒకసారి ఓపెన్ అవుతుంది మీకోసం, కంట్రోల్ చేసి వస్తున్నాను మీకోసం సైజ్ పడడానికి. అదే టింగ్ 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 స్ట్రింగ్ రివర్స్. స్ట్రింగ్ రివర్స్ అంటే ఏంటి అని మీరు నన్ను అడిగారు అనుకోండి, ఇది జస్ట్ ఏమీ లేదు, ఒక మీరు ఇచ్చే వర్డ్ ఆర్ ఎల్స్ మీరు ఇచ్చే లెటర్స్ని, అంటే మీరు ఒక వర్డ్ ఇచ్చారు, లైక్ ఇప్పుడు పర్ఫెక్ట్ అని ఇచ్చారు. సో పర్ఫెక్ట్ని అది ఏం చేస్తుంది, మొత్తం రివర్స్లో రాస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అనుకుంటున్నారు, ఇప్పుడు స్ట్రింగ్ అని ఇచ్చారు. స్ట్రింగ్ అని ఇచ్చారు, ఇది అది ఎలా రాసుకుంటుంది అంటే GINRTS ఇలా రాసుకుంటుంది అంటే రివర్స్లో మీకు ఇస్తుంది. సో దీనికి మనం యూస్ చేసే మెథడ్ ఆర్ ఎల్స్ మీకు ఇంకా ఎలా చెప్పాలంటే, మనం ప్రింట్ ఎఫ్, స్కాన్ ఎఫ్ ఎలాగైతే మనం యూస్ చేస్తున్నామో వాటిని మనం ఏం చూస్తాం, మెథడ్ అని పిలుస్తాం. అంటే ఆల్రెడీ ఇన్బిల్డ్లో ఉన్న మెథడ్స్. ఇప్పుడు మనం ఎలాగైతే రివర్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్కి లెంత్ ఆఫ్ ఎ స్ట్రింగ్కి, సైజ్ ఆఫ్ ఎ స్ట్రింగ్కి మనం ఎలా అయితే చిన్న చిన్న మెథడ్స్ వాడామో, లైక్ STR అలియన్ అని ఇలా వాడాం కదా, సేమ్ అలాగే దీనికి కూడా ఒక మెథడ్ ఉంది, అదే STRREV అని ఉందన్నమాట. సో దీంట్లో మనం స్ట్రింగ్ రాసుకుంటాము. లైక్ స్ట్రింగ్ అంటే లైక్ మనం ఒక స్ట్రింగ్ క్యారెక్టర్ తీసుకుని దాంట్లో మనం ఆ స్ట్రింగ్ని మొత్తం స్టోర్ చేసుకుని దాన్ని మనం ఇక్కడ మనం రివర్స్ చేసి కింద మనం ప్రింట్ స్టేట్మెంట్ రాసుకుంటాం అనమాట, లైక్ ప్రింట్ ఎఫ్ అని. ఇప్పుడు మనం కోడ్ చూద్దామా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, కంట్రోల్ వేసి నొక్కేసి టెర్మినల్లోకి వెళ్ళిపోయి CD స్పేస్ డెస్క్టాప్లోకి వెళ్ళిపోదాం. సో వెళ్ళిపోయిన తర్వాత h.rev.c వచ్చేస్తే మనకి ఏమైంది, బయట క్రియేట్ అయిపో. సో మనం ఓపెన్ చేద్దాం, కంట్రోల్ ప్లస్ నొక్కుదాం, #include caps వస్తుంది ప్లీజ్, #include stdio.h #include string.h incoming char str. ఇప్పుడు ఏమనిద్దామంటే, సో ఏమనిద్దాం, వాట్ కెన్ వి గివ్, మన పేరు ఎప్పుడు ఇచ్చుకుంటాం కాబట్టి ఇప్పుడు ర్యాండమ్గా ఒకసారి చేద్దాం. KANRT ఇచ్చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే STR అని ఇచ్చాం. సో క్లోజ్ చేసి మనం ఏం చేద్దాం, ప్రింట్ స్టేట్మెంట్ రాసుకుందాం. ప్రింట్ రివర్స్ ఆఫ్ ఏ స్ట్రింగ్ ఆఫ్ ఏ స్ట్రింగ్ ఈస్ పర్సంటేజ్ స్ట్రింగ్ కాబట్టి పర్సంటేజెస్ /n, STR అని వచ్చి సెమికాలన్ చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం, రిటర్న్ రాసుకుందాం రిటర్న్స్. సో C నొక్కాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, టెర్మినల్కి వెళ్దాం, CC స్పేస్ REV.C స్టెమ్ మీద కనిపెట్టింది అంత తేడా. ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకున్నారా, ఎగ్జిక్యూట్ అవ్వదు, బికాస్ ఇది వార్నింగ్ అనమాట. సో ఇది ఏంటంటే, ఇది స్టాండర్డ్ లైబ్రరీలో ఉండదన్నమాట. సో మనం ఏం చేయాలి, మనం ఏమైనా స్ట్రింగ్ని కానీ ఏమైనా చెయ్యాలంటే మనం కొన్ని కంపైలర్స్ ఉన్నాయి, లైక్ టర్బో సి. సో ఇలాగా మనకి GCC అని సంథింగ్ కంపైలర్స్ ఉన్నాయి. సో వాటిలోనే ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. సో మనం లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇది పాసిబుల్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేద్దాం, మాన్యువల్గా చేద్దాం. ఓకేనా. సో మనం స్టార్టింగ్ మాన్యువల్గా చేద్దాం. మీకు లైక్ ఎండ్ వరకు కామనే తీసేయండి. దాని తర్వాత ఏం చేద్దాం, ఇప్పుడు వైడ్ స్ట్రింగ్ అనేది, లైక్ స్ట్రింగ్ రివర్స్ అనే ఫంక్షన్ మనకి లైబ్రరీలో లేదు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఓన్గా స్ట్రింగ్ అనేది క్రియేట్ చేసుకుందాం. లైక్ స్ట్రింగ్ రివర్స్ అనే ఫంక్షన్ మనం ఓన్గా క్రియేట్ చేసుకుందాం. ఎలాగనుకుంటున్నారా, వైడ్
రివర్స్ స్ట్రింగ్ నుంచి మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం క్యారెక్టర్ ఇంటూ స్ట్రింగ్ చేయాలన్నమాట. ఓకేనా? క్యారెక్టర్ ఇంటూ ఎస్టీఆర్. సో ఇది చేసుకోవాలన్నమాట. సో ఇది ఎందుకంటే ఇది లైక్ తర్వాత ఫ్యూచర్ కిందకి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయడానికి, లైక్ ఎలాగంటే స్ట్రింగ్ మనం ఏదైతే రివర్స్ చేయాలనుకుంటున్నామో దాని యొక్క ఆర్గ్యుమెంట్స్ ఫంక్షన్లోకి పాస్ చేయడానికి మనం ఇప్పుడు ఒకటి వాడుతున్నాం. ఇంటూ అంటే పాయింటర్ అన్నమాట. సో ఈ పాయింటర్ గురించి మీకు తర్వాత మీకు చెప్తానన్నమాట. సో దాని తర్వాత మీరు ఏం చేయాలంటే ఒక వేరియబుల్ ఫంక్షన్ క్రియేట్ చేస్తారు. వేరియబుల్ని డిక్లేర్ చేసుకోండి. ఇంటెన్ ఈక్వల్ టు ఫస్ట్ దీని యొక్క లెంత్ కనుక్కోవాలి. బికాస్ లెంత్ కనుక్కుంటేనే దాని తగ్గట్టు దాని యొక్క ఇండెక్స్ వాల్యూస్ పెట్టో వరల్స్ ఇండెక్స్ వాల్యూస్ పెట్టి మనం రివర్స్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దాం, ఎల్డిఎన్ ఆఫ్ ఎస్టిఆర్ అని పెట్టుకుందాం. ఓకే, స్ట్రింగ్. సో నెక్స్ట్ వచ్చినప్పటికి ఇంట్ హై నేర్చుకున్నాం. బికాస్ మనం లూపింగ్ స్టేట్మెంట్స్ అవుతాయి అన్నమాట. సో లూప్ అయిన వరకు దిగిపో. అండ్ టెంపరీ కోసం ఒక టెంప్ అని వేరియబుల్ క్యారెక్టర్ తీసుకుందాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మీకు స్వాపింగ్ అన్నమాట. మీకు స్వాప్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు మనం ఏ ఈక్వల్ టు 20 అని ఇచ్చాము అండ్ బి ఈక్వల్ టు 10 అని ఇచ్చాము. ఓకేనా? సో ఇప్పుడు స్వాపింగ్ ఎలా చేసుకోవచ్చు అంటే ఏ వాల్యూ బికి రావాలి, బి వాల్యూ ఏకి వెళ్ళాలి. ఎలాగంటే ఏ ఈక్వల్ టు 10 అని వెళ్ళాలి, బి ఈక్వల్ టు 20 అని వెళ్ళాలి. సో ఇలా స్వాప్ అవ్వడానికి మనం చిన్న ఫంక్షన్స్ రాస్తాం అన్నమాట. లైక్ ఎలాగంటే ఒకసారి ఎలా వస్తుందంటే 2 వేరియబుల్స్ అంటే ఏ వి రెండు యూజ్ చేసుకుని మనకి స్టార్ట్ చేయాలి. అండ్ ఇంకోటి ఎలా వస్తుంది, టెంప్ అనే వేరియబుల్ కూడా యూజ్ చేసుకుంది. అంటే ఇంకొక ఎక్స్ట్రా సపోర్టింగ్ వేరియబుల్ కూడా యూజ్ చేసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు అని కూడా ఉంటాయి అన్నమాట. 2 ప్రోగ్రామ్స్ అని మీకు తర్వాత చెప్తాను కమింగ్ ఆన్లో. సో ఎగ్జాంపుల్స్ అండ్ ప్రాజెక్ట్స్ కూడా మీకు చాలా వస్తాయి. సో దాంట్లో చెప్తాను. సో ఇప్పుడు మనం ఫర్ లూప్ రాసుకున్నాం. ఫర్ I equal to 0, I less than and I plus plus అని వస్తారు అనుకున్నారు. I divided by 2 I plus plus. ఓకేనా? సో ఫర్ లూప్లో ఇది ఉందన్నమాట. సో ఇది ఎందుకు చేస్తుంది అంటే ఇప్పుడు మనకి స్ట్రింగ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, వర్డ్ అనేది. సో దానికి ఏం చేయాలి, మనం ఆఫ్ డివైడ్ చేసుకోవాలి. దాంట్లో మిడిల్ చూసుకొని అంటే మిడిల్ లెటర్ వరకు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇది టైప్స్. ఇప్పుడు ఇక్కడ ఇది కాదు కానీ నేను కాదు, ఇప్పుడు ఇది ఉంది ఇంక్లూడ్ అని. ఇప్పుడు ఎల్ అనేది మిడిల్ వర్డే కదా. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ అనేది అంటే ఇదంతా ఫస్ట్ ఆఫ్. అయ్యో ఇక్కడ నుంచి సిఎన్ఐ అంటే ఐఎన్సి అనేది ఫస్ట్ ఆఫ్, యుడిఈ అనేది సెకండ్ ఆఫ్. సో ఈ రెండింటిని డివైడ్ చేయడానికి మనం సెంటర్లో ఒకటి ఉంచుకోవాలి. సో దానికోసం మనం డివైడింగ్ అనేది చేస్తున్నాం అన్నమాట. సో దీని తర్వాత మనం ఏం చేయాలంటే ట్యామ్ ఫర్ లూప్ ఓపెన్ చేద్దాము. ఓకే, ఫర్ లూప్ ఓపెన్ చేసి ట్యామ్ ఈక్వల్ టు str ఆఫ్ ఐ అని ఇచ్చాము. స్ట్రింగ్ ఆఫ్ ఐ. దాని తర్వాత ఏం చేస్తాము, స్ట్రింగ్ ఆఫ్ ఐని str అంటే కరెంట్ అన్నమాట. కరెంట్ పొజిషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం. n-i కరెంట్ పొజిషన్ -1. సో ఓకే, అర్థమైందా మీకు? సో అదన్నమాట. సో కామా ఇది దాని తర్వాత str ఆఫ్ n-1 ఈక్వల్ టు 10. సో అదన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇప్పటివరకు మీకు అర్థమవుతుంది ఆఫ్ ది ప్రోగ్రామ్ అనేది అయిపోయింది అన్నమాట. సో ఇప్పటితో మనం ఏం చేసాం, ఇంటి మెయిన్ అనేది కాదు, లైక్ ఎలా అంటే ఇది కాదు, మనం క్రియేట్ చేసుకున్నది క్లోజ్ అయిపోయింది. మీకు అర్థమైందా? క్రియేట్ చేసుకునేది అంటే మనం ఒక సపరేట్గా రివర్స్ ఆఫ్ స్ట్రింగ్ అనేది సపరేట్గా మనం క్రియేట్ చేసుకున్నాం, అది క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రింట్ చేయాలి. లైక్ ఇంట్ మెయిన్ క్యార్ str
మనం ఒక పేరు ఏమిద్దామంటే ఇందాక ఏమొచ్చాం కార్తిక్ అని ఇచ్చాం. ఓకే, రివర్స్. సో సేమ్ ఇదే ఎందుకంటే మళ్ళీ పైన ఫంక్షన్ మనం పిలవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ స్ట్రింగ్ని ఎస్టిఆర్ అంటే కార్తిక్ అనే పేరుని మనం ఇక్కడ పంపిస్తున్నాం అనమాట, పాస్ చేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు అర్థమై ఉంటుంది క్లారిటీగా. సో అది సో ప్రింట్ రివర్స్ స్ట్రింగ్ పర్సంటేజెస్ స్లాషింగ్. ఇప్పుడు మనం ఏం చేయాలి, దేన్ని పిలవాలి, ఎస్టిఆర్ అని పిలవాలి. ఓకే, ఇప్పుడు క్లోజ్ చేసేసుకున్నాము, తప్పట్లు కొట్టేయండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే టెర్మినల్లోకి వెళ్ళి పిలుద్దాం, ఏమైనా ఎర్రర్స్ వస్తుంది చూద్దాం. సో ఎన్ని ఎర్రర్స్ రాలేదు, ./a.out. ఇవి వచ్చేసారా మీకు, ఎర్రర్స్ అయిపోయింది మొత్తం. సో కార్తీక్ అంటే మీకు కే ఫస్ట్ ఇస్తున్నాను అనుకుంటున్నారు. ఇప్పుడు మేము ఏం చేద్దామంటే క్వశ్చన్ వెళ్తాం, నా పేరు నేను వేస్తాను, KVSH. సో HSCE. సో ఇప్పుడు చూసినట్టయితే MUKESH ఇది క్వశ్చన్ చూసారా, HSC KUM అని రివర్స్ అయిపోయింది. సో అదన్నమాట రివర్స్ ఆఫ్ స్ట్రింగ్. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఇలా సి ప్రోగ్రామింగ్ కాకుండా డిఫరెంట్ కంటెంట్స్ అనేది ఇస్తున్నాడు, కొంచెం సపోర్ట్ చేయండి నా కోసం. సో నియర్లీ మనం 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాము. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసిందే మంచిగా నేర్పిస్తాను. సో ఈ వీడియో ఎంత చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియో వెళ్దాం. బాయ్.